నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం। ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ రామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం। ఈనాటి వార్తలలోని ముఖ్యాంశాలు। జంగారెడ్డిగూడెం శ్రీ రామచంద్ర జూనియర్ కాలేజీలో మెట్రోకెమ్ సంస్థ ద్వారా జాబ్ మేళా నిర్వహణ। ఉద్యోగం పొందిన నిరుద్యోగులు కష్టపడి పనిచేయాలని సూచించిన డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు। రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది। రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టం। డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్లు సూచించిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలి। చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పిలుపు। రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి। వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు సూచన। నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఏర్పాటు చేస్తున్న జాబ్ మేళాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు సూచించారు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ రామచంద్ర జూనియర్ కళాశాలలో మెట్రోకెమ్ సంస్థ ద్వారా మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు। ఈ జాబ్ మేళాను శ్రీ రామచంద్ర సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు, సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్తో కలిసి కరాటం రాంబాబు ప్రారంభించారు। ఈ సందర్భంగా కరాటం రాంబాబు మాట్లాడుతూ మెట్రోకెమ్ సంస్థ యాజమాన్యంకు తనకు మంచి సత్సంబంధాలు ఉన్నాయన్నారు। వీటి ద్వారానే జంగారెడ్డిగూడెం పట్టణంలో సుమారు 300 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు। శ్రీ రామచంద్ర సంస్థలంటే తన సొంత సంస్థ అని ఆ అభిమానంతోనే రామచంద్ర జూనియర్ కాలేజీలో ఈ జాబ్ మేళా నిర్వహించామన్నారు। ఈ జాబ్ మేళాలో ఉద్యోగ అవకాశాలు పొందిన అభ్యర్థులు కష్టపడి పనిచేసి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు। అనంతరం మెట్రోకెమ్ సంస్థ జనరల్ మేనేజర్ దుర్గారావు మాట్లాడుతూ ఈ జాబ్ మేళా నిర్వహించడానికి ఏజెన్సీ టైగర్ కరాటం రాంబాబు, శ్రీ రామచంద్ర సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు, సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ అందించిన సహకారం మరువలేనిదన్నారు। ఈ జాబ్ మేళాకు హాజరు కాని అభ్యర్థులు వారి దరఖాస్తులను సిటీ కేబుల్ కార్యాలయంలో కానీ శ్రీ రామచంద్ర సంస్థల్లో కానీ అందజేయవచ్చునని తెలిపారు। ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఇటువంటి జాబ్ మేళాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు। చైర్మన్ కృష్ణారావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో మరిన్ని జాబ్ మేళాలు జరగాలని, వాటికి శ్రీ రామచంద్ర సంస్థలు వేదిక కావాలని ఆకాంక్షించారు। ఈ కార్యక్రమంలో మెట్రోకెమ్ సంస్థ వైస్ చైర్మన్ రాంబాబు, హెచ్ఆర్ విభాగం ప్రతినిధి తేజ, శ్రీ రామచంద్ర విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ వివిఎస్ జగదీష్ కుమార్, ఏవో రమేష్ తదితరులు పాల్గొన్నారు। ముఖ్యంగా రామచంద్ర అంటే ఎప్పుడు ఈ సంస్థ మాదే అని చెప్పుకుంటూ ఉంటాం। ఎందుకంటే ఇది 32 సంవత్సరాలు పెట్టినప్పుడు మేము అందరం కలిసి ప్రారంభించాం। అప్పటి నుంచి ఆయన కష్టంతో ఈ వ్యవస్థ ఈ స్టేజ్కి వచ్చింది। ఇందాక మన ఎండి శ్రీనివాస్ చెప్పినట్టు ఈ సిఇఓలు మీకు ఇంట్రడక్షన్ ఇచ్చారు కదా, ఉద్యోగానికి మీరు వెళ్తారు, అయ్యి బాబోయ్ ఇదేంటి, ఇందులో నేను పని చేయగలనా లేదా అని వెనక్కి వెళ్ళిపోతాం। మీ నాన్నగారి కష్టాన్ని ఆలోచించండి, రావు గారు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వెళ్ళారో ఆలోచించండి। ఆయన చిన్న ఉద్యోగం చేస్తూ ఇప్పుడు 6 కంపెనీస్కి ఆయన సిఇఓ। ఆయన మొన్న మేము కలిసినప్పుడు ఆయన నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఒక ఫంక్షన్ చేసినప్పుడు ఆయన ఎంత ఒదిగున్నారంటే ఆ భార్యాభర్తలు ఇద్దరు ఏదో చిన్న స్థితి నుంచి వచ్చాం, ఇంత సన్మానం అనేటప్పటికి వాళ్ళిద్దరు చాలా సిగ్గుపడతారు। ఆయన చాలా ఎంకరేజ్ చేసిన మూలని ఈ జంగారెడ్డిగూడెంలో ఇవాళ ఈ ప్రోగ్రాం పెట్టింది। మేము రెగ్యులర్గా వాకిన్ ఇంటర్వ్యూస్ అనేవి కంటిన్యూగా చేస్తూ ఉంటామండి। ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ పెడతా ఉంటాం। రీసెంట్గా మాకు టోటల్గా 6 ప్రొడక్షన్ యూనిట్స్ ఉంటే కొత్తగా 2 ప్రొడక్షన్ బ్లాక్లు స్టార్ట్ అవుతున్నాయండి నెక్స్ట్ మంత్। దీనికి రిక్వైర్మెంట్గా మనకి స్టాఫ్ 300 మెంబర్స్ వరకు అవసరం అవుతుంది। ఇక్కడ జంగారెడ్డిగూడెం రావడానికి రీజన్ ఏంటంటే అండి, మన కరాటం రాంబాబు గారు మా ఎండి గారికి ఫ్రెండ్ అని తెలిసిన తర్వాత ఇమ్మీడియట్గా ఆయన్ని 2 సార్లు కలవడం జరిగిందండి। ఈరోజు క్రెడిట్ అంతా కూడా ఫస్ట్ కరాటం రాంబాబు గారిది। నెక్స్ట్ ఒక ప్లేస్ మంచి విద్యా సంస్థ కావాలి కాబట్టి దాన్ని ఎంచుకోవడంలో కూడా కరాటం రాంబాబు గారు మన రామచంద్ర విద్యా సంస్థలో కృష్ణారావు గారు చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు,
ఆయన కూడా మాకు ఇమ్మీడియట్గా అడిగిన వెంటనే ఈ అవకాశం ఇవ్వడం చాలా సంతోషదాయకం అండి. లోకల్ సిటీ కేబుల్ మన శ్రీనివాసరావు గారి సపోర్టు ఎనలేదండి. గత వారం రోజులుగా ఈ యాడ్ లేదా స్క్రోలింగ్ అంతా కూడా కంప్లీట్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా పబ్లిసిటీలో ముఖ్య పాత్ర పోషించారండి. ఇక్కడికి ఈ 4 o'clock తర్వాత మేము ఈ ఇంటర్వ్యూలో క్లోజ్ చేసుకుని మేము ఫర్దర్గా మా వైజాగ్ హైదరాబాద్ వెళ్తామండి. ఇన్ కేసు ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక మన లోకల్ సిటీ కేబుల్ ద్వారా మన శ్రీనివాసరావు గారికి అందజేయచ్చు. లేదంటే మన కృష్ణారావు గారు ముందు చెప్పారు, ఈ విద్యా సంస్థల ద్వారా సార్ ఉన్నారు ఇక్కడ ప్రిన్సిపల్ సార్, ఆయనకు కూడా మీరు ఏమైనా సివి రెజ్యూమ్స్ ఉంటే అందజేస్తే ఫర్దర్గా మా రిక్వైర్మెంట్ బట్టి వైజాగ్లో కానీ హైదరాబాద్లో కానీ వాళ్ళకి రిక్రూట్మెంట్ ఇస్తామండి. మేము ప్రముఖ ఫార్మా కంపెనీ అయిన మెట్రో సంస్థ ఇక్కడికి రావడం, మన ప్రాంత పిల్లలకి ఉద్యోగ భద్రతను కల్పిస్తూ ఉద్యోగాలు ఇవ్వడం అనేది నిజంగా దాన్ని కృషి చేసిన కరడ రాంబాబు గారికి కానీ, రామచంద్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కృష్ణారావు గారికి కానీ ధన్యవాదాలు తెలియజేసి, ప్రజల వద్దకు పాలనలాగా పిల్లలు ఎక్కడుంటే అక్కడికి ఫార్మా కంపెనీలు వచ్చి బాబు మీకు ఉద్యోగాలు ఇస్తాము అని అంటుంటే నిజంగా చాలా ఎంత ఆనందదాయకం. ఇలాంటి దానికి అంకురార్పణ చేసిన ఈ సంస్థ ప్రతినిధులకి, ఎండి గారికి అందరికి కూడా స్వాగతం పలుకుతూ మరిన్ని కంపెనీలు రావాలి. అలాగే ఇప్పుడే చెప్పారు, ఎవరైనా అయ్యో ఇంటర్వ్యూ జరిగిందా వార్తలు తర్వాత చూసామండి మేము మిస్ అయిపోయాం, అలాగంటే కృష్ణారావు గారు రామచంద్ర ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి వచ్చి మీ సీవీని ఇచ్చిన అది మా సిటీ క్లాబ్స్లో ఇవ్వండి, హైదరాబాద్ అయితే హైదరాబాద్, విశాఖపట్నం అయితే విశాఖపట్నంలో మిమ్మల్ని పంపిస్తాము, అక్కడ మీరు కుదురుగా ట్రైన్ తీసుకుని చేసుకోవడం. సో ఎలా ఇంటర్వ్యూ ఏర్పాటు చేసిన కంపెనీ వారికి ధన్యవాదాలు. ఈరోజు 300 మంది ఉద్యోగ మేళ రామచంద్ర ఫార్మా కంపెనీ, రామచంద్ర విద్యా సంస్థలో జరగడం ఆనందదాయకం. అప్పలాండ్ గారికి ఇది వరం, మా విద్యా సంస్థలకి ఇది చాలా ఆనందదాయకమని, అలాగే దీనికి సహకరించిన కరాటం రాంబాబు గారికి, సిటీ కేబుల్ ఎండి శ్రీనివాస్ గారికి, మెట్రోకామ్ ఎండి గారికి, అందరికీ కూడా స్టాఫ్ అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ 1000 మంది స్టూడెంట్స్కి అవకాశం కల్పించి 300 ఉద్యోగాలు ఇవ్వగలిగిన మెట్రోకామ్ కంపెనీ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని ఏలూరులో సోమవారం ఆయన విగ్రహానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీతో కలిసి మంత్రి. ఈ సందర్భంగా సత్యకుమార్ మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగం ద్వారానే సమర్థవంతమైన పరిపాలన సాగుతోందని, అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయి అంటే అంబేద్కర్ వల్లనేనని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు మెచ్చుకునే విధంగా ఆనాడు రచించారన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్, బడేటి రాధాకృష్ణయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమకిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైతే వారి చివరి అంత్యక్రియలు జరిగాయో అది దాదర్ బాంబేలో కూడా వారు చూపిన మార్గంలో నడవడం కోసం, వారి ఆశయాలను అనుసరించడం కోసం ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జాతి కన్నా ముద్దు బిడ్డ, ప్రపంచంలోనే అత్యంత మేధావంతుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకరనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. వారు ఒక ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని మనకు అందించి ఇవాళ ప్రజాస్వామ్యం మన దేశంలో పరిడవిల్లడానికి ప్రధాన పాత్ర పోషించారు. అనేక మంది జీవితాల్లో వెలుగులు నిండడానికి కారణభూతులయ్యారు. ఇవాళ ఒక ప్రభుత్వ పాలన సాగుతోందన్నా, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారన్నా, సంక్షేమ పథకాల ఫలాలు పేదలకు అందుతున్నాయన్నా అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక అద్భుతమైన రాజ్యాంగాన్ని మనకు అందించి ఈ జాతికి చేసిన సేవగా మనం అందరం గుర్తించాల్సింది. 3 సూత్రాల మీద అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నిర్మించారు. 1 సమానత్వం, అందరికీ సమానత్వం ఉండాలా. 2 స్వేచ్ఛ, 3వది న్యాయం, సామాజిక న్యాయం ఉండాలని. ఆ మౌలిక సూత్రాల్ని ఇవాళ నరనరన వంట పట్టించుకున్న ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఇవాళ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడే ప్రయత్నం చేస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్లు సూచించిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ పిలుపునిచ్చారు. అదేవిధంగా భావితరాలకు వారి యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలని సూచించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నారు.
తొలుత ఆర్టీసీ డిపో సెంటర్ వద్ద ఉన్న బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 8వ వార్డులోని బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతగా ఒక పార్లమెంటేరియన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలు అజరామరమన్నారు. ఆయన రచించిన రాజ్యాంగం వల్లే తాను శాసనసభ్యునిగా ప్రజల ముందు ఉండగలిగానన్నారు. అంతటి మహానుభావుడి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఎమ్మెల్యే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు రావూరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, నాయకులు పరిమి సత్యపండు, కోండ్రెడ్డి కిషోర్, పాతూరి అంబేద్కర్, గుమ్మడి ప్రసాద్, బోడా ఆనంద్, ఈ శ్రీనివాసరావు, చిట్రోసు తాతాజీ, షేక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, 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 जोहार डॉक्टर बी.आर. अम्बेडकर। जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर, जोहार डॉक्टर बी.आर. अम्बेडकर। సాధికారత సాధించడం వల్లనే దేశం అభివృద్ధి చెందుతని నమ్మిన గొప్ప మహనీయుడు భారతరత్న డాక్టర్ శ్రీ బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు దేశమే కాదు ప్రపంచంలో కూడా ఈ యొక్క జయంతిని జరుపుకుంటున్నారు. మరి అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే ఒక రోజు కాదు, ఒక వారం కాదు, మరి ఎన్ని నెలలను కూడా చెప్పుతూ పోతా ఉంటాం. మరి ఆయన బడుగు బలహీన వర్గాలకి, అనువాద వర్గాలకి, వారి గురించి ఎంత మరి కష్టపడ్డారో, వారి హక్కుల గురించి ఎంత ఇచ్చేసారో, పోరాటం చేశారో కూడా తెలుసు. మొట్టమొదటి భారతదేశ న్యాయశాఖ మంత్రి మరి బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ అది రాసింది కూడా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప పార్లమెంటేరియన్. బడుగు బలైన వర్గాలు వారి హక్కుల గురించి కానివ్వండి, లేకపోతే రాజకీయ రావడం విషయం కానివ్వండి, నాలాంటి వాళ్ళ రాజకీయాలకు వచ్చి మరి గలం మాట్లాడుతున్నారంటే అది తప్పకుండా మరి బిఆర్ అంబేద్కర్ గారు, అలాగే బాబు జగజీవన్ గారు వారు పెట్టిన మరి భిక్షే, అలాగే వారు చూపించిన మరి దారి. మరి ఈ జయంతి సందర్భంగా నేను అందరూ కూడా ఒకటే చెప్తున్నాను, అంబేద్కర్ గారు కానివ్వండి, బాబు జగజీవన్ గారు అండి, వారు ఏదైతే మంచి పనులు చేసి మనల్ని ఈ రోజున ఒక స్థితిలో పెట్టారో అలాంటివి మంచి పనులు చేసుకుంటూ మనం ముందుకెళ్తూ ప్రతి ఫీల్డ్లో కూడా మంచి పేరు తీసుకునే విధంగా అందరం కూడా మరి కృషి చేయాలి, కష్టపడాలి. అలాగే రాబోయే తరం కూడా వారి గురించి చెప్పి మరి వారిని కూడా మోటివేట్ చేసి మంచి స్థాయిలో ఉండేలాగా మనం కృషి చేయాలి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జట్టి గురునాథరావు సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సిఎస్ఐ స్కూల్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మితో కలిసి జట్టి గురునాథరావు పాల్గొన్నారు. తొలుత నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య, నాయకులు మేడపాటి విద్యాసాగర్, ముప్పిడి శ్రీనివాసరావుతో పాటుగా పలువురు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతోత్సవం సందర్భంగా ఇక్కడ జంగారెడ్డిగూడెం పాత హరిజన్ వాడలో ఉన్న
మరి అంబేద్కర్ విగ్రహం వద్ద కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా అందరూ వచ్చి అంబేద్కర్ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆశయ స్ఫూర్తికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని, ఈ రోజున దేశం అన్ని రంగాల్లోని అభివృద్ధి చెంది అన్ని వర్గాల వారిని కూడా దేశ సేవలో నిమగ్నం చేసిన వ్యక్తి అంబేద్కర్ గారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ నడుచుకోవాలని కోరుకుంటున్నాం. మన డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరం కూడా దండలు వేసి నివాళులు అర్పించాను. ఆయన ఆశీస్సుల ప్రకారంగా అందరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే తాను పట్టణ ప్రథమ పౌరురాలిగా పనిచేయగలుగుతున్నానని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని సోమవారం జరిపారు. ఈ వేడుకలో చైర్పర్సన్ ముఖ్య అతిథిగా పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ చిటికల అచ్యుతరామయ్యతో కలిసి చైర్పర్సన్ మీడియాతో మాట్లాడుతూ భారతదేశానికి అంబేద్కర్ అందించిన సేవలను వివరించారు. అంబేద్కర్ సూచించిన బాటలోనే తాము నడుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్లు పిపిఎన్ చంద్రరావు, ఎల్ వెంకటేశ్వరరావు, నాయకులు బత్తిల చిన్న, గెద్దాడ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. जोहार डॉक्टर बीआर अंबेडकर। మన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ కార్యాలయంలోని మన డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరూ కూడా పూలమాలలు వేసి నివాళులు అర్పించుకున్నాము. అలాగే డాక్టర్ అంబేద్కర్ ఒక బీసీ మహిళనై ఉండి నాకు ఈ రోజున ఇంత అభివృద్ధి చెందుతున్నానంటే ఆయన ఆశీస్సులే. ఆయన ఆశీస్సుల ప్రకారంగా అందరూ కూడా నడవాలని, అందరూ నడుస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి బత్తిన నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో మరి పురపాలక సంఘ కార్యాలయంలో మరి అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి అంబేద్కర్ గారు మన స్వాతంత్రాన్ని ఎంతోమంది త్యాగధనులు స్వాతంత్రం సాధిస్తే భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ రచించారు. మరి సుమారుగా ఒక 75 దేశాలు యొక్క భారత రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి ప్రపంచంలోనే అత్యంత పెద్ద దేశమైనటువంటి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని కుల మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, సంస్కృతి సాంప్రదాయాలకు అతీతంగా, లింగ వివక్ష లేకుండా భారత రాజ్యాంగాన్ని రూపొందించడం కూడా జరిగింది. జాతీయ నాయకులను ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో ఆపాదించడానికి తాము ఎల్లప్పుడూ వ్యతిరేకంగానే ఉంటామని మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాసరావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 6, 7, 8 వార్డులు నవచైతన్య అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సిఎస్ఐ స్కూల్ వద్ద ఉన్న బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ వేడుకల్లో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రముఖులు పాల్గొన్నారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులతో కలిసి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా కులమతాలకు, పార్టీలకు అతీతంగా తాము జాతీయ నాయకుల జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. జాతీయ నాయకులను గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, పట్టణ ప్రముఖులు జట్టి గురునాథరావు, పరిమి సత్తిపండు, మేడపాటి విద్యాసాగర్, గుమ్మడి ప్రసాద్, జట్టి సత్య, ఆదిత్య, నాగేశ్వరరావుతో పాటుగా పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు.
జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జాతీయ నాయకుల్ని ఎప్పుడు కూడా కులాన్ని ఆపాదించడానికి మేము ఎప్పుడు వ్యతిరేకంగానే ఉంటాం. ఎందుకంటే జాతి నేతల్ని గౌరవించుకోవాలని అవసరం మనందరిపైన ఉంది. వారిని ఏదో ఒక కులానికో ఏదో ఒక మతానికో వాళ్ళని ప్రాతినిధ్యం కింద మనం పెడితే సమాజానికి చాలా దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తున్నాం. అలాంటి క్రమంలోనే ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు మేము చేసినా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి కానీ వర్ధంతి కానీ, అలాగే బాబు జగజ్జీవన్ రామ్ గారి జయంతి కానీ వర్ధంతి కానీ కులాలకి మతాలకి అతీతంగానే మేము ఎప్పుడు చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు కూడా మా జాతి నాయకుల్ని మేము మాత్రమే గౌరవిస్తే అది మంచి పద్ధతి కాదు. అలాగే యావత్ జాతిలో ఉన్న అందరూ వాళ్ళని గౌరవిస్తే మంచి విషయం అనే ఆలోచనతోటి ఎప్పుడు మేము పిలిచినా ఈ ప్రాంతంలో జంగారెడ్డిగూడెం ఉన్న పెద్దలు ఎవరైతే ఉన్నారో వారందరూ మేము ప్రతి సంవత్సరం మేము గౌరవంగా పిలుచుకోవడం ఆనవాయితీగా మేము వస్తుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్నటువంటి మన ఎస్సీపేట ఆధ్వర్యంలో ఈరోజు మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన ఎస్సీపేట నాయకులకి, అలాగే ఇక్కడికి అనేక పార్టీల వారు పెద్దలందరూ కూడా రావడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ రోజున ఎస్సీపేట ఆధ్వర్యంలో మేము ఎంతగానో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం దాదాపుగా 20-30 సంవత్సరాలుగా మేము చేస్తూ ఉన్నాం. డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు అంబేద్కర్ గారి కూడా కలిపి చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఈ రెండిట్లకు ఒకే వేదిక మీద మరి ఈశావాది విగ్రహం దగ్గర ఉన్నటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారి విగ్రహం దగ్గర అంబేద్కర్ గారి బాబు జగజ్జీవన్ రామ్ గారిని కలిపి చేయడం జరిగింది. ఈ రోజున ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ వర్గానికో ఏ కులానికో నాయకుడు కాదు. ఇవాళ ఆయన అన్ని వర్గాలు అన్ని కులాలు కూడా ఆయన్ని ఆరాధించాలి. ఆయన జయంతిని ఎంతో పండగలా చేసుకో. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ గత 23 సంవత్సరాలుగా బర్డ్స్ అండ్ బ్లోజమ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ ద్వారా విశేషమైన విద్యను అందించి తద్వారా ఎందరో విద్యార్థులను ఐఐటిఎన్స్ గా, ఎన్ఐఐటిఎన్స్ గా, డాక్టర్స్ గా అవ్వటానికి పాఠశాల దశలో పునాది వేయబడింది. ఈ సంవత్సరంలో ఐఐఎంస్ గా జంగారెడ్డిగూడెం చరిత్రను తిరగ రాసిన ఘనత మన యూసీ మ్యాథ్స్ విద్యార్థులకు దక్కినది. ఈ సంవత్సరం ఒక్క అడుగు ముందుకు వేస్తూ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో అందించే దిశగా సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ను స్థాపిస్తున్నారు. 35 సంవత్సరాల అనుభవం కలిగిన షెంఫోర్డ్ ఫ్యూచరిస్టిక్ స్కూల్ యొక్క సౌజన్యంతో ఇంటర్నేషనల్ స్కూల్ ను నిర్మించుచున్నారు. సంప్రదించండి. సిల్వర్ ఓక్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నియర్ హుండాయ్ షోరూమ్, అశ్వరావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. విద్యా వికాస్ 25 years of excellence.
క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్ట్-ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV సర్వైలెన్స్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు, కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. తనువు చాలించిన తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ వారి విగ్రహాలను నెలకొల్పడం చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ తెలిపారు. చెరుకూరి సుందర్రావు విగ్రహాన్ని ఏర్పాటు చేసిన చెరుకూరి శ్రీధర్ను అభినందిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఏఎస్ఆర్ పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ నాయకులు చెరుకూరి శ్రీధర్ తన తండ్రి చెరుకూరి సుందర్రావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రముఖుల మాటల ద్వారా చెరుకూరి సుందర్రావు పోరాట యోధి అని, సంఘ సేవకర్త అని తనకు అర్థమైందన్నారు. కావున తన తండ్రి ఆశయ సాధనకు శ్రీధర్ కృషి చేయాలని సూచించారు. అనంతరం శ్రీధర్ మాట్లాడుతూ తన తండ్రి విగ్రహావిష్కరణకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి సూచించిన బాటలోనే తాను నడుస్తున్నానని, ఆయన ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ వలవల తాతాజీ, సిటీ కేబులండి పాలపర్తి శ్రీనివాస్, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తూటిగుంట రాము, నాయకులు పరిమి సతిపండు, షేక్ ముస్తాఫా, కొండడి కిషోర్, పెన్మర్తి రామ్ కుమార్, చిత్తపూరి దుర్గేష్, చిట్టూరి రత్నాజీ, కరుటూరి సత్యనారాయణ, కన్నా కృష్ణ, షేక్ యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. దర్శనం చెప్పండి. ఎందుకంటే కొన్ని అవుతారా బాబు అని చాలా సార్లు ఇచ్చింటాను. మనకి ఎట్లా వాళ్ళ పండాన్ని మార్చుకోలేదు. ఏదైనా సేవా కార్యక్రమాలు అయ్యి లేకుండా చూసినట్టుంటే ఇవాళ ఎక్కడ ప్రజలు చెప్పుకుంటున్నారు. ఆయన విగ్రహాన్ని మరి ఇక్కడ ఏర్పాటు చేసుకుని ఇక్కడ ప్రారంభించుకోవటం ఒక గొప్ప. చెరుకూరి సుందరం గారి స్టాచ్యూని ఈరోజు ఆవిష్కరించడం, మరి ఈ రోజుల్లో బ్రతికున్న తల్లిదండ్రుల్ని వాళ్ళు పెద్దవారైన తర్వాత పట్టించుకునే రోజుల్లో మరి ఒక తండ్రి మీద ఎంత ప్రేమ ఉందో మరి వారు నిరంతరంగా నన్ను రిక్వెస్ట్ చేసి మరి స్టాచ్యూ ఓపెనింగ్ మరి చేయించారు ఈరోజు. మరి శ్రీధర్ గారు మరి సుందరం గారిని ఎంత మిస్ అవుతున్నారు, లేకపోతే వారి మీద ఎంత రెస్పెక్ట్ అనేది మాత్రం కళ్ళ కనిపిస్తూ ఉంది. సో ఈ విషయంలో నేను శ్రీధర్ గారిని అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు చేసింది మిగతా వాళ్ళకు కూడా మరి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. శ్రీధర్ గారు తండ్రిని గుండెల్లో కాకుండా మరి ఇక్కడ ఆవిష్కరించి ప్రజలకి ఆయన లేపినా కూడా ఆ స్టాచ్యూ ఒక ప్రతిబింబంలాగా ఉంటుందని వారు చేసి చూపించారు. అలాగే నా ముందు మాట్లాడిన మరి సీనియర్స్ అందరూ కూడా వారితో ఉన్న పరిచయాన్ని వారు చెప్పారు. నాకు వారు మాట్లాడిన మాటలు అర్థమైంది ఏంటంటే సుందరం గారు ఒక పోరాట యోధి, మరి స్ఫూర్తి కలిగించే మరి నాయకులు, అలాగే మరి పేదలకి సర్వీస్ చేసే నాయకులని క్లియర్గా అర్థమవుతూ ఉంది. నాకు వారితోటి సంబంధం లేకపోయినా పరిచయం లేకపోయినా కూడా మరి శ్రీధర్ గారితో ఉన్న దాన్ని బట్టి మరి సుందరం గారు ఎటువంటి మంచి పనులు చేశారనేది ఇక్కడ అర్థమవుతా ఉంది. మరి శ్రీధర్ గారు కూడా వారి తండ్రి బాటలో వారు చేసిన మంచి పనుల్ని వారు కూడా ఇన్స్పిరేషన్ తీసుకొని ముందుకు వెళ్తూ ప్రజలకి మంచి పనులు సేవ చేస్తూ వారు ఇంకా అన్ని రకాలుగా పైకి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈరోజు మా తండ్రి గారు అయినటువంటి చెరుకూరి సుందరం గారి 3వ వర్ధంతి సందర్భంగా
మరి ఈరోజు బైపాస్ ఎస్ఆర్ పెట్రోల్ బంక్ నందు ఎన్టీఆర్ విగ్రహం పక్కన మా తండ్రి గారు అయినటువంటి చెరుకూరు సుందరం గారి విగ్రహావిష్కరణ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారు వచ్చి మరి ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. మరి నా తండ్రి గారు నా చిన్నప్పటి నుంచి కూడా విలువలతో కూడినటువంటి నా భవిష్యత్తుని తీర్చిదిద్దడం జరిగింది. అలాగే ఆయన ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశయం కోసం నా జీవితాంతం మరి పోరాడుతూ ఆయన యొక్క విలువలను కాపాడుతానని సభాముఖంగా తెలియజేస్తూ ఆయన యొక్క సేవా కార్యక్రమాలను కూడా మరి కొనసాగిస్తానని తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలో క్రైస్తవ సోదరులు మట్టల ఆదివారాన్ని ఘనంగా జరుపుకున్నారు. స్థానిక ఆర్సీఎం చర్చి విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ కళ్యాణ్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం చర్చి ఆవరణ నుంచి నిర్మల హాస్పిటల్, ఆర్టీసీ బస్టాండ్, లక్ష్మీ టాకీస్ మీదుగా బోసు బొమ్మ సెంటర్ వరకు భారీ ప్రదర్శన చేశారు. నిర్మలా కాన్వెంట్ సిస్టర్స్ కథోలిక విశ్వాసులు మట్టలు చేతబూని దావీదు కుమారునికి జయము, హోసన్నాకు జయము అంటూ పాటలు పాడుతూ నినాదాలు చేస్తూ జంగారెడ్డిగూడెం పట్టణ పురవీధుల్లో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫాదర్ కళ్యాణ్ కుమార్ నాయకత్వం వహించగా నిర్మలా కాన్వెంట్ సుపీరియర్ సిస్టర్ అమలారాణి, కన్యాస్త్రీలు, ఉపదేశులు, క్రైస్తవ విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రపంచ యావత్తు క్రైస్తవ సంఘం మరి ముఖ్యంగా కథోలికులు ఈరోజు మట్టల ఆదివారాన్ని, మరానికొమ్మల ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ పండుగ యొక్క సందర్భం ప్రభువైన యేసుక్రీస్తు తన మరణాన్ని కలుసుకోవడానికి ధైర్యముగా ఒక రాజులాగా శాంతిని నెలకొల్పడానికి, రక్షణను దయచేస్తానికి గాడిద మీద ఎక్కి యెరూషలేము ప్రవేశిస్తూ 2-3 రోజులలో ఆయన శిలువ మీద మరణించేటటువంటి ఆ సంఘటనను ధ్యానం చేసుకుంటూ తనను తాను స్వీయ అర్పణగా ప్రాణత్యాగం చేయటానికి రాజు టీవీతో యెరూషలేము పురప్రవేశాన్ని చేస్తూ తన మరణాన్ని కలుసుకోవడానికి ఒక రాజులాగా వెళుతున్న సందర్భమే ఈ మట్టల ఆదివారంగా కొనియాడుతూ ఉన్నాం. ఆ ప్రభుని ఈరోజు సాదరంగా ఆహ్వానిస్తూ హృదయానికి రాజుగా సంఘాలలోనికి, కుటుంబాలలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆయన ఇస్తున్నటువంటి రక్షణకు పాత్రులు అయ్యే విధంగా ప్రజలు ఏ విధంగా దావీదు కుమారునకు జయము, హోసన్నాకు జయమంటూ జయ జయ ధ్వానాలు పలికారో అదే రీతిలో మేము కూడా ఈ రోజున మట్టలను చేతబూని ఆ జయ జయ ధ్వానాలు పలుకుతూ యెరూషలేము అనే దేవాలయంలోకి మేము కూడా ప్రవేశిస్తూ ప్రభు యొక్క ఆ విజయ ర్యాలీలో మేము కూడా పాలు పంచుకుంటూ ఆయన రాజుగా, రక్షకుడిగా అంగీకరిస్తూ ఆయన యాత్రలో మేమందరం కూడా పాలు పంచుకుంటున్నాం. ఆ చల్లని ప్రభు, ఆ రక్షకుడు, ఆ దీవెన అనుగ్రహాలు మీ అందరికీ దయచేయాలని కోరుకుంటూ ఈరోజు మట్టల ఆదివారం పండుగ శుభాకాంక్షలను అందజేస్తూ ఉన్నాము. కొయ్యలగూడెం మండలం ఎర్రంపేట గ్రామంలోని శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయ 19వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శనివారం స్వామివారికి జలాభిషేకం నిర్వహించారు. స్థాన మట్టానికి నారా సూరిబాబు, లక్ష్మీకుమారి దంపతులు నందీశ్వరుడి విగ్రహాన్ని సమర్పించారు. అదేవిధంగా 108 కలశాలతో కలశ పూజ చేసి శాంతి కళ్యాణం జరిపారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ అర్చకులు కుమార్ శర్మ మాట్లాడుతూ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ మొల్లపూడి చిన్నబాబాజీ, వైస్ ప్రెసిడెంట్ నారా సూరిబాబు, సెక్రటరీ గన్నమణి రామకృష్ణ, ట్రెజరర్లు నారాయేసు, చెరుకూరి రామకృష్ణతో పాటుగా కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
భక్త మహాశయులారా, మన ఎర్రంపేట శివాలయంలో ఈ రోజున 19వ వార్షికోత్సవం సందర్భంగా అనగా ప్రతిష్ఠ అయ్యి 19 సంవత్సరాలు పూర్తయినది. ఆ సందర్భంగా స్వామివారికి ఆలయ కమిటీ వారి అలాగే గ్రామస్తుల ఆధ్వర్యంలో స్వామివారికి సహస్ర ఘటాభిషేకము నిర్వహించాము. అందులో భాగంగా ఇదిగో గర్భాలయము, ఇదిగో స్వామివారు గర్భాలయంలో ఈ నిండా కూడా భక్తులు గ్రామస్తులు పక్కన ఉన్నటువంటి ఊర్లో వాళ్ళందరూ కూడా వచ్చి 10,000 బిందుల వరకు కూడా స్వామివారికి అభిషేకం స్వహస్తాలతో చేసుకున్నారు. ఇందులో భాగంగా గ్రామస్తులు భక్తులు అందరూ కూడా పాల్గొన్నారు. ఈ రోజున శాంతి కళ్యాణం కూడా చేయడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే తనలాంటి మహిళలకు పదవులు దక్కాయని ఎంపీపీ కొదమ జ్యోతి తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో ఎంపీపీ కొదమ జ్యోతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ ను కట్ చేశారు. అదేవిధంగా సుమారు 500 మందికి అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే తనలాంటి ఎంతో మంది మహిళలు రాజకీయాల్లోకి వచ్చి పదవులు అధిరోహించగలిగామన్నారు. కావున ప్రతి ఒక్కరు బిఆర్ అంబేద్కర్ ను స్మరించుకోవాలన్నారు. అదేవిధంగా ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ శంక తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. సంఘ అధ్యక్ష కార్యదర్శులు కె లక్ష్మణరావు పఠాన్ బాజీల ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు అమృతల రంగా గౌరవ అధ్యక్షులు నేలపోలు ప్రభాకర్ రావులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు తెలిపారు. అలాగే సంఘ వ్యవస్థాపకులు అమృతల రంగా తల్లి అమృతల దుర్గమ్మ జ్ఞాపకార్థం వృద్ధులకు కాటన్ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు ప్రభాకర్ రావు మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా యువత నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు రంగా తన తల్లి అమృతల దుర్గమ్మ జ్ఞాపకార్థం వృద్ధులకు చీరలు పంపిణీ చేయడాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఎల్ శ్రీనివాస్, సహాయ కార్యదర్శులు దాసరి నాగరాజు, నలుపోలు రాంబాబు, సభ్యులు నాగేంద్ర, రామకృష్ణ, విజయ్ తదితరులు పాల్గొన్నారు. అంటరానితన వివక్షతలపై అలుపెరుగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వైఎస్ఆర్సీపీ నాయకులు చిప్పాడ వెంకన్న తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 4వ వార్డ్ ఇందిరానగర్ కాలనీలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి స్థానికులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చిప్పాడ వెంకన్న మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పల్లా వెంకటరమణ, మరపట్ల శ్రీను, కె అయ్యన్న, కుస్మే నాని, సుద్దపల్లి సుబ్బారావు, మాచవరపు నాగేంద్ర, సుద్దపల్లి భాస్కర్రావు, చెల్లపల్లి కనక, తీయాల ప్రసన్న, వంగపండు శ్రీను, కుర్రు ప్రభాకర్, కుర్రు సురేష్, జయవరపు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ వారి వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడమే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు అందించే సరైన నివాళి అని కర్రా శ్రీధర్ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఉప్పలమెట్టపై అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ సమాజానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన సేవలను స్మరించుకుంటూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో వాసా రామకృష్ణరావు, కర్రా భాస్కర్,
మాకనబోయిన కృష్ణ, కొడవటి సత్యనారాయణ, అంబేద్కర్ సేవా సమితి సభ్యులు పాలపర్తి రాజు, సింగవరపు మనోజ్, వెంపల రాజు, కాపుదాసు మురళి, ముంగా సునీల్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జంగారెడ్డిగూడెం శ్రీ రామచంద్ర జూనియర్ కాలేజీలో మెట్రోకెమ్ సంస్థ ద్వారా జాబ్ మేళా నిర్వహణ. ఉద్యోగం పొందిన నిరుద్యోగులు కష్టపడి పనిచేయాలని సూచించిన డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పష్టం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్లు సూచించిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలి. చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పిలుపు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.